అందరికీ నమస్కారం. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. షటాప్ ధీర్. ఎదురుగా చూస్తుంది, కనిపిస్తూనే ఉంది. మళ్ళీ ఏం చేశానని అడుగుతున్నావా? పెళ్లి చేసుకునేటప్పుడు ఈ కన్న తల్లిదండ్రులు గుర్తు రాలేదా? అసలు అలా ఎలా చేసుకోవాలనిపించిందిరా? అయ్యో మామ్, నేను చెప్పేది వింటావా? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? దిక్కు మొక్కు తెలియని అమ్మాయిని ప్రేమించాను, మన ఇంట్లో చెబితే ఒప్పుకోరని పెళ్లి చేసుకొని వచ్చాననా? ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? షటాప్ మామ్, చెప్పేది వినవా? ఎందుకిలా నీకు నువ్వే ఊహించేసుకొని నన్ను బ్లేమ్ చేస్తున్నావు? చూడు మామ్, నేను ఈ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఏ పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో చెబుతాను విను అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు ధీర్. అతను చెప్తున్న మాటలు వినగానే ఆ ఊరి వాళ్ళ మీద చాలా కోపం వచ్చేసింది సావిత్రికి. అసలు వాళ్ళు మనుషులేనా లేక రాక్షసులా? ఒక అమ్మాయి అబ్బాయి రూమ్లో ఉంటే అన్నీ ఊహించేసుకుంటారా? ఇలాంటి పిచ్చి నమ్మకాలు ఇంకా ఉన్నాయా? అదే కదా, పెళ్లి చేసుకోను అని చెబితే ఏం చేసేవారట? ఏం చేస్తారు? తనకి జీవితాంతం పెళ్లి కాకుండా చేసేవారు. పుట్టింట్లోనే ఉండాలి, భర్త చనిపోయిన ఆడదానిలాగా. ఏ మగాడు ఆ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడకూడదు. అలా చూస్తే ఆ అమ్మాయిని ఊరి నుండి వెలివేస్తారంట. ఇంత వెర్రి నమ్మకాలతో బ్రతుకుతున్నారా? ఛీ, ఏం మనుషులు! మరిప్పుడు ఏం చేద్దామండి అని తల తిప్పి భర్తని చూసి అడిగింది సావిత్రి. ప్రతాప్కైతే అసలేం అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేద్దాం? చేసేదేముంది, ఆల్రెడీ పెళ్లి చేసుకుని వచ్చాడు కదా. ఎలాగైతేనేం పెళ్ళైతే జరిగిపోయింది. ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే. ఆ అమ్మాయే ఇంటి కోడలు అన్నాడు సీతను చూస్తూ. ప్రతాప్ మాటలు సీతకి కాస్త ఉపశమనంగా అనిపించాయి. సీత మాత్రం కిందకి వేసిన తలని పైకెత్తలేదు. మీరేం మాట్లాడుతున్నారు డాడ్? నేను ఆ అమ్మాయిని ఇష్టపడలేదు. ఆమె జీవితం నాశనం కాకుండా జస్ట్ కాపాడాలని సరదాకి కట్టిన తాళికి కూడా బంధం ఏర్పడుతుందా? ఏం మాట్లాడుతున్నావురా? తాళిని సరదాకి కూడా కడతారా? ఎలా కట్టినా తాళి తాళే అవుతుంది. నువ్వు ఆ అమ్మాయికి భర్తవే అవుతావు. ఆ దేవుడు మిమ్మల్ని ఇలా కలపాలని రాసిపెట్టాడేమో. ఏంటి డాడ్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు డాడ్. ఇప్పటి వరకు లేదేమో, ఇప్పటి నుండి ఇష్టపడు అన్నాడు ప్రతాప్. డాడ్, అసలేం మాట్లాడుతున్నారు మీరు? కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. సరే మరి ఆ అమ్మాయిని ఏం చేద్దామనుకుంటున్నావు? ఇంకేం ఆలోచించలేదు డాడ్, ఆలోచించి చెబుతాను అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ధీర్, ధీర్ అని పిలుస్తున్నా వినిపించుకోలేదు. వీడేంటి ఇలా చేస్తున్నాడు? నువ్వేం మాట్లాడవేంటి సావిత్రి? నేనేం చెప్పాలండి, వాడి లైఫ్లో అంత పెద్ద ప్రాబ్లం వస్తుందని వాడు ఊహించలేడు. సడన్గా జరిగిన దానికి వాడి బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలి కదా. అప్పటి వరకు వెయిట్ చేయడమే. మరి ఆ అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. నీ పేరేంటమ్మా? సీత అనింది ఆమె తల నిమురుతూ. సీత అనింది సావిత్రి. ఇంత చక్కటి పేరు. సరే లోపలికి వెళ్ళమ్మా అంటుంటే ఎక్కడికి వెళ్ళాలో, ఏ రూమ్కి వెళ్ళాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది సీత. లోపలికి వెళ్ళు అంటే ఎలా వెళ్తుంది సావి? తనకి ధీర్ రూమ్ చూపించు అన్నాడు ప్రతాప్. ఇప్పుడు వాడి రూమ్కి వెళ్తే అరుస్తాడేమో. అరిస్తే మాత్రం పంపించకుండా ఉంటావా? భార్యాభర్తలని వేరువేరు గదిలో పడుకోబెడతావా అంటూ అరిచాడు. ఇక తను చెప్పేది కూడా కరెక్ట్గా అనిపించి పద సీత అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ధీర్ గదికి తీసుకెళ్ళింది. ఇదిగో ఇదే వాడి రూమ్, లోపలికెళ్ళమ్మా అంటూ ఆమెను లోపలికి పంపించి అక్కడి నుండి కిందకెళ్ళిపోయింది సావిత్రి. సీత భయం భయంగా అక్కడే నిలబడిపోయింది. ఆమెను ఆ రూమ్లో చూస్తే ధీర్ ఏమంటాడో అని భయం వేస్తుంటే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినట్లున్నాడు. రూమ్లో అతను కనిపించలేదు. షవర్ సౌండ్ వినబడుతోంది. చిన్నగా తల తిప్పి ఆ రూమ్ని ఒకసారి పరికించి చూసింది సీత. చాలా కాస్ట్లీ ఫర్నిచర్తో, రిచ్ ఇంటీరియర్ డిజైన్తో ఆమె ఎన్నడూ చూడని విధంగా ఉంది ఆ రూమ్ మొత్తం. బాల్కనీ వైపు గ్లాస్ వాల్తో చాలా అందంగా, బయట వ్యూ గ్లాస్ నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క క్షణం ప్రశాంతంగా అనిపించింది ఆమెకి. కాకపోతే చాలా మెస్సీగా ఉంది. బెడ్పై ఉన్న బెడ్షీట్ చెదిరి, ర్యాక్లో బుక్స్ చెల్లాచెదురుగా పడిపోయి, అతడి వార్డ్రోబ్లో ఉన్న బట్టలు కూడా నీట్గా సర్ది కనిపించకపోవడంతో ఆమెకు ఆ రూమ్ని చూడగానే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే అతను ఏమంటాడో అన్న విషయం మర్చిపోయి
చీర చెంగుని బొడ్డులో దోపి నీట్గా బెడ్షీట్ సర్ది ర్యాక్లో ఉన్న బుక్స్ నీట్గా సర్ది వార్డ్రోబ్లో ఉన్న డ్రెస్లు నీట్గా ఫోల్డ్ చేసి ఒక్కో కబోర్డ్లో ఉన్న ఫ్లవర్ వాజెస్ అలా రూమ్ని నీట్గా సర్దుతుండగా వచ్చాడు ధీర్. అతను వచ్చిన ప్రెజెన్స్ తెలుస్తుంటే చిన్నగా తల తిప్పి చూసింది సీత. ఎదురుగా టవల్లో మెస్సీగా తడిగా ఉన్న హెయిర్తో చాలా క్యూట్గా ఉన్న ధీర్ కనిపించాడు. అతన్ని చూడగానే భయంతో నేల చూపులు చూస్తూ ఉంది సీత. ఆమెనక్కడ చూసిన ధీర్ కళ్ళు చిన్నవి చేసి, నువ్వేంటిక్కడ? అయినా ఏంటిదంతా? నువ్వు నా రూమ్ ఎందుకు సర్దావ్? అన్నాడు సీరియస్గా. ఆ మాటకి కళ్ళు కిందకి దించి బెదురుగా చూస్తూ ఉంది. నిన్నే అన్నాడు హార్డ్ టోన్తో. ఉలిక్కిపడి, మీ అమ్మగారే ఇక్కడ ఉండమని చెప్పారు సార్ అనింది. మామ్ అని అనుకుంటూ, సరే నువ్వు ఆ పక్కన రూమ్లో ఉండు, నా రూమ్లో ఉండడానికి వీల్లేదు అన్నాడు ధీర్. ఆ మాటకి బాధగా అతన్ని చూసింది. చెబుతుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు అంటూ అరిచాడు. అతని అరుపులకి భయపడి అక్కడి నుండి అతను చెప్పిన రూమ్కి వెళ్తుంటే చిటికేశాడు. వెనక్కి తిరిగి చూసింది. నువ్వు వేరే రూమ్లో ఉన్నట్లు మామ్కి డౌట్ రాకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డౌట్ వస్తే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ టోన్లో చెప్పగానే షాకింగ్గా చూస్తూ ఉంది సీత. ఇప్పుడు ఆ రూమ్లో ఉంటే ఆంటీకి ఎలాగో తెలుస్తుంది ఈ విషయం. తెలియకుండా ఉండాలి అంటాడేంటి? అసలు తెలియకుండా ఎలా దాచను అని ఆలోచిస్తూ ఉంది సీత. ఏంటి అక్కడే నిలబడిపోయావు? పో అన్నాడు. ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్తగా ఉన్న ప్రవర్తన అవేవి ఆమెకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడి నుండి ఎక్కడికొచ్చాను అని ఆమె పెదవులపై విరక్తి నవ్వు చేరింది. మనుషులకి ఎంత లగ్జరీ జీవితం ఉంటే ఏం లాభం? అందులో మనశ్శాంతి లేనప్పుడు మనస్ఫూర్తిగా కారంతో తిన్నా అది ఒంటికి పడుతుంది. రాజభోగాలు అనుభవించి మనశ్శాంతి అనేది లేకుంటే ఆ జీవితానికి అర్థం అనేదే ఉండదు. ఇక ఖాళీగా ఉంది ఆ రూమ్. ఇంతకుముందు ఎవరు అందులో లేరు అనుకుంటా. ఇప్పుడు జర్నీ వల్ల చాలా చికాకుగా ఉంది. నాకు స్నానం చేయడానికి బట్టలు లేవు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. తినాలంటే ఎవరితో చెప్పాలి? ఇక్కడ ఎవరూ తెలీదు. నాకు ఆకలవుతుందని చెప్పే అంత పరిచయమూ లేదు. బలవంతపు బంధం ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో అని పడుకుంటే స్వర్గంలోకి తీసుకుపోయే బెడ్ కనిపిస్తున్నా కానీ ఇది నాది కాదు. ఏ హక్కుతో నేను ఈ బెడ్ పైన పడుకోవాలి అని అంతరాత్మ అడుగుతుంటే బెడ్ పక్కన కింద గోడకి ఆనుకొని కూర్చొని మోకాళ్ళలో తలదూర్చింది. అలా వేగంగా ఆమె ఆలోచనలు కూడా తిరుగుతున్నాయి. ఊర్లో తనకి లగ్జరీ లైఫ్ లేకున్నా చాలా సంతోషంగా ఉంది సీత. కానీ ఇప్పుడు లగ్జరీ లైఫ్, బట్ సంతోషం ఎక్కడా? తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి. అంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంటే తలెత్తి చూసింది సీత. అమ్మా, ఇదిగో మీకు బట్టలు ఇవ్వమని చెప్పారు అమ్మగారు. స్నానం చేసి ఇవి కట్టుకోండమ్మా. అలాగే తినడానికి కిందకి రమ్మన్నారు. రండమ్మా అనింది ఆ ఇంట్లో పనిచేసే మేడ్. ఆమెను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి సరే అమ్మా అనింది సీత. ఆమె పిలుపుకి హాయిగా అనిపిస్తుంటే మనస్ఫూర్తిగా నవ్వి కిందకెళ్ళిపోయింది మేడ్. డోర్ క్లోజ్ చేసుకొని ఆ బట్టలను అక్కడున్న టేబుల్పై పెట్టి స్నానానికి వెళ్ళిపోయింది సీత. 15 నిమిషాలకి బయటకొచ్చి తీసుకొచ్చిన చీరని చేతిలోకి తీసుకుంది. అలాంటి చీరని ఆమె ఎప్పుడూ కట్టలేదు. అంత కాస్ట్లీ చీర. కానీ ఆమె మనసుకు ఇంత ఖరీదైన చీరని కట్టుకునే అర్హత నాకుందా అనిపిస్తోంది. కానీ తప్పదు. కాబట్టి టవల్ విప్పి బ్లౌజ్ పెట్టికోట్ వేసుకొని చీర కట్టుకుంటుండగా సడన్గా డోర్ సౌండ్ అవడంతో కంగారుగా తల తిప్పి చూసింది సీత. ఎదురుగా ఉన్న బాబుని చూడగానే టెన్షన్తో అలాగే నిలబడిపోయింది. సీతని ఆ యాంగిల్లో చూసిన ధీర్, ఏయ్, డోర్ లాక్ చేసుకోవాలన్న సెన్స్ లేదా? హలో, ఒకరి రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ నీకు లేదా? ధీర్ తల తిప్పేసుకొని, మామ్కి నువ్విందులో ఉన్నావని చెప్పకూడదు, తను బాధపడుతుంది. రెడీ అయి నా రూమ్కి రా, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ధీర్. అప్పటి నుండి అలాగే బిగుసుకుపోయింది సీత. అతను రూమ్కి రమ్మని చెప్పింది ఒకటే వినబడింది. ఏం మాట్లాడాడో అసలేం అర్థం కాలేదు. వెంటనే తేరుకొని గబగబా చీర కట్టుకొని ఎలాంటి మేకప్ వేసుకోకుండా నుదుటిన చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ పెట్టుకొని సింపుల్గా జుట్టు అల్లుకొని ధీర్ రూమ్కి రమ్మన్నట్లు గుర్తొచ్చి అతని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది.
రా అన్నట్లు వినిపించడంతో లోపలికెళ్ళింది సీత. పద కిందికెళ్దాం. నువ్వు నేను విడివిడిగా వెళ్తే మామ్కి డౌట్ వస్తుంది అని అక్కడి నుండి ఇద్దరు కలిసి బయటకొస్తుండగా ఆగు అన్నట్లు ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు. తల తిప్పి అతన్ని చూస్తూ ఉంది. ఎందుకు ఆపాడా అని. సింధూరం తీసి ఆమె చేతిలో పెట్టాడు పెట్టుకోమన్నట్లు. సీత అయోమయంగా చూస్తూ అతని చేతిలో ఉన్న సింధూరాన్ని పాపిట్లో పెట్టుకోబోతుండగా ఏయ్ అక్కడే పెట్టుకుంటారా, కాస్త రైట్కి జరుపు, ఇంకాస్త కొంచెం కిందకి, కొంచెం పైకి అని చెప్పి విసిగిపోయి కనీసం ఇది కూడా పెట్టుకోవడం రాదా అని విసుక్కుంటూ ఆమె చేతిలో ఉన్న సింధూరాన్ని తీసుకొని ఆమెను మిర్రర్ ముందు నిలబెట్టాడు. మిర్రర్లో చూస్తూ కరెక్ట్గా పెట్టుకుంది సీత. పద లేట్ అవుతుంది అంటూ ఇద్దరు కిందకెళ్లారు. కొడుకు కోడలు అలా మెట్లు దిగుతూ నడుచుకుంటూ వస్తుంటే చూడ చక్కగా అనిపించింది సావిత్రికి. డైనింగ్ టేబుల్ దగ్గరికిచ్చి ధీర్ చైర్లో కూర్చుంటే సీత మాత్రం కింద కూర్చుంది. అయ్యో అలా కూర్చోవద్దమ్మా, నువ్వు పైకిలే అంటూ తనని పైకి లేపి చైర్లో కూర్చో అనింది. ధీర్ పక్కన చైర్ చూపిస్తూ పర్వాలేదండి, నేను ఇక్కడే కూర్చుంటాను అనింది సీత. ఇది మీ ఊరు అనుకుంటున్నావా, కింద కూర్చొని తినడానికి, పైన కూర్చో అంటూ కసిరాడు ధీర్. తల కిందికేసి నిలబడింది కానీ చైర్లో కూర్చోవడం లేదు సీత. రేయ్ నువ్వాగరా అని కొడుక్కి చెప్పి ఏమైందమ్మా కూర్చో అనింది సీతని చూసి. ఇక అంత బ్రతిలాడించుకోవడం మంచిది కాదని ఆమె చెబుతున్నట్లుగానే చైర్లో కూర్చుంది సీత. ఇక వాళ్ళిద్దరికీ సర్వ్ చేసి పక్కన కూర్చుంది సావిత్రి. కొత్తగా ఉన్న వంటలని చూస్తుంటే డిఫరెంట్గా అనిపిస్తుంది సీతకి. ఏంటి ఉపవాసం ఏమైనా ఉంటున్నావా అన్నాడు ధీర్. అదేం లేదు అన్నట్లు తలూపింది. మరి నాన్ వెజ్ తినడానికేంటి, తిను అన్నాడు. నాకొద్దు సార్, నేను తినను అనింది. ఎందుకో నాకు అలవాటు లేదు, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటాను అనింది. సీత నాన్ వెజ్ తింటుందో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.